అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు బీజకోశంలో ఒక బీజం క్రిందికి ఒక బీజం పైకి ఉంటుంది. ఇది సెక్స్లో బలహీనతగా భావించవచ్చా? బీజాలు ఎప్పుడూ ఒకే సైజులో లేదా ఒకే స్థితిలో ఉండవు. ఒకటి క్రిందికి మరొకటి పైకి ఉండటం సహజం. సాధారణంగా ఎడమ వైపు బీజం కుడివైపు బీజం కంటే 2-3 సెంటీమీటర్లు క్రిందికి ఉంటుంది. ఇది నరాల బలహీనత లేదా సెక్స్ బలహీనత కాదు. బీజాలను వేలాడదీసే కండరాలు ముడుచుకోవడం, సాగడం వంటి కదలికలు చేస్తాయి. అందువల్ల ఒక్కోసారి బీజకోశంలో బీజాలు పైకి ఉంటాయి, ఇంకొకసారి క్రిందికి సాగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితి సెక్స్ బలహీనతకు గాని, నరాల బలహీనతకు గాని చిహ్నం కాదు. మీ సందేహం చాలా సాధారణమైనది, ఎందుకంటే శరీరంలోని అవయవాల గురించి, ముఖ్యంగా బీజకోశం లేదా బీజాల స్థితి గురించి చాలా మందికి అపోహలు ఉంటాయి. బీజకోశంలోని బీజాలు, వృషణాలు సహజంగానే ఒకే స్థాయిలో లేదా ఒకే స్థితిలో ఉండవు. ఇది పురుష శరీర నిర్మాణంలో సాధారణమైన వైవిధ్యం. బీజాల స్థానం శరీర ఉష్ణోగ్రత, కండరాల కదలికలు మరియు బాహ్య వాతావరణంపై ఆధారపడి మారుతూ ఉంటుంది. బీజకోశం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా స్పెర్మ్ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రక్రియలో బీజాలను వేలాడదీసే క్రీమాస్టర్ కండరం కొన్నిసార్లు సంకోచిస్తుంది, బీజాలను శరీరానికి దగ్గరగా తెస్తుంది లేదా సాగుతుంది, బీజాలను క్రిందికి వేలాడదీస్తుంది. ఈ కారణంగా ఒక బీజం పైకి మరొకటి క్రిందికి కనిపించడం సహజం. ఈ స్థితి మీ లైంగిక ఆరోగ్యం, స్పెర్మ్ ఉత్పత్తి లేదా సెక్స్ సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే మీకు బీజకోశంలో నొప్పి, వాపు లేదా ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే అది వేరే సమస్యకు సంకేతం కావచ్చు. ఉదాహరణకు, వృషణాలలో గడ్డలు, ఇన్ఫెక్షన్ లేదా వెరికోసిల్ వంటి సమస్యలు ఉంటే వైద్య సలహా తీసుకోవాలి. మీరు ఈ విషయంలో ఇంకా ఆందోళనలో ఉంటే ఒక యూరాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. వారు మీ బీజకోశాన్ని పరీక్షించి, అవసరమైతే అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేసి మీ ఆరోగ్యం సాధారణంగా ఉందని నిర్ధారిస్తారు. ఇది మీ మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మీ శరీరం గురించి సానుకూలంగా ఆలోచించండి. బీజాల స్థితి లేదా ఇతర శారీరక లక్షణాల గురించి అనవసరంగా ఆందోళన చెందకండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. సమతుల్య ఆహారం, వ్యాయామం మరియు తగిన విశ్రాంతి మీ శరీర ఆరోగ్యాన్ని, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే సమాజంలోని తప్పుడు నమ్మకాలను విశ్వసించకుండా వైద్య నిపుణుల సలహాలను ఆధారం చేసుకోండి. మీ శరీరం సహజంగా ఆరోగ్యకరంగా ఉంది, కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.